హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా WRV VX టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. సన్ రూఫ్ కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్ కాబట్టి ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. హోండా WRV VX వేరియంట్ 2000 టాప్ అండ్ వేరియంట్ అండి. సన్ రూఫ్ కారు, క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయి. 2017 కారు, 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పటివరకు 73,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే లేవండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారు 4 టైర్స్ కూడా ఒక 60% నుంచి 70% మధ్యలో టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. అలాగే మైలేజ్ విషయంలో కూడా, మెయింటెనెన్స్ విషయంలో చాలా తక్కువ ఉంటుంది కారు. మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద 20 నుంచి 28 దాకా 100% పక్కా మైలేజ్ అయితే వస్తుంది. 20 నుంచి 28 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒక కీ అన్యూజ్ అండి. సీట్ కవర్స్ 100కి 70 నుండి 80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్. కానీ ఒక 4-5 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే జరిగాయి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి. టచ్అప్లు అనేది సెకండ్ హ్యాండ్ కార్కి కామన్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. సన్ రూఫ్ ఉంది ఈ కార్కి. సన్ రూఫ్ ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఇన్సూరెన్స్ అయితే ప్రస్తుతానికి లేదు. మీరు ఎవరైతే కారు కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి ఈ 5 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తానండి. 4,90,000 రూపాయలు. 4,90,000 రూపాయలకి కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. ఇదే ఫైనల్ రేట్, ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఇందులో బార్గెనింగ్ ఏమంటే ఎట్లుంటుందంటే అండి, మళ్ళీ కంటైనర్ ఛార్జెస్ బార్గెనింగ్ ఇచ్చి మళ్ళీ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ తీసుకోవడం జరిగింది. ఇక అన్నీ కలిపే చెప్పాను. అలాగే జనరల్ చెకప్లు చేపిస్తాను. ఇందులో నేను మళ్ళీ ఒకసారి సస్పెన్షన్, మళ్ళీ ఒకసారి మెకానిక్ దగ్గర చెక్ చేపిస్తాను. ప్రతి ఒక్కటి నీట్గా చేపించి బండి పంపించడం అయితే జరిగిద్దండి. 4,90,000కి హైదరాబాద్ డెలివరీ ఇస్తాను. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 80% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది. టచ్అప్లు అయితే పడ్డాయండి. ఒక 4-5 చోట్ల టచ్అప్లు పడ్డాయి. వర్షం పడిపోయింది ఇప్పుడే. కొద్దిగా బురద అయితే ఉంది. టైర్ వచ్చేసి ఒక 60% ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒక 60% టైర్ ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. కాకపోతే ఏంటంటే కాయలు ఉన్నాయి, చెట్ల కింద పెట్టారు. చెట్ల కాయలు అయ్యి చిన్న కాయలు పడ్డాయి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడొచ్చు. బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ 100కు 100% టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే టైర్ వచ్చేసి చూడొచ్చు, ఒక 60% టైర్ ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 70-80% మధ్యలో కారు సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్, మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ సీట్ కొద్దిగా ఇక్కడ నలిగింది చూడొచ్చు. ఇది ఏదన్నా చేపించే మార్గం ఉంటే చేపిస్తాను, లేకపోతే లేదండి. అలాగే చూసుకున్నట్లయితే కీస్ కూడా 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తున్నాను. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. రీడింగ్ 73,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ABS ఉంది, అలాగే రివర్స్ కెమెరా ఉంది, అలాగే టచ్ ఏసీ అండి. ఏసీ కూడా చిల్డ్ ఏసీ. గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సన్ రూఫ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే టైర్ వచ్చేసి చూడొచ్చు, ఒక 60% టైర్ ఉంది. ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి. ABS అయితే ఉంది. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉందండి. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. బానెట్ పేస్టింగ్ 2017 హోండా WRV VX టాప్ అండ్ వేరియంట్, సన్ రూఫ్ కారు. రీడింగ్ 73,000 తిరిగింది. ఫస్ట్ ఓనరు, 2 keys ఉన్నాయి. ఇన్సూరెన్స్ లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, NOC, రబ్బింగ్ పాలిష్ చేసి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. 4,90,000 రూపాయలు. ఇదే ఫైనల్ రేటు, ఇదే ఫిక్స్డ్ రేటు. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బై, జై హింద్.